కూడా మరి మళ్ళా కడప ఎలక్షన్ అయిపోయింది. మరి బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి ఆ రోజు ఎలక్షన్లకు ముందు జగన్ బాబు బయట ఉంటే మరి అన్ని గెలుస్తాడేమో అని చెప్పి ఆయన విచారణ కోసం అని చెప్పి తీసుకెళ్లారు. మరి సిబిఐ చెప్పింది ఆయన ఒక పార్టీకి ప్రెసిడెంట్ అట, సాక్షులను ప్రభావితం చేస్తాడట ఆయన. మరి ఆయన ప్రెసిడెంట్, ముందు ప్రెసిడెంటే, ఇప్పుడు ప్రెసిడెంటే, ఫ్యూచర్ లో కూడా ప్రెసిడెంటే. మరి అయితే జైల్లో పెడతారా? ఎన్ని రోజులంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలంటే అన్ని నెలలు. మరి జగన్ బాబును మరి ఈ రోజు కూడా 11 నెలలు పూర్తవుతుంది. ఈ రోజు 11 నెలలు పూర్తయి 12వ నెల వస్తా ఉంది. ఈ రోజు కూడా జగన్ బాబు విషయంలో పలాంటి తప్పు అని చెప్పే స్థితిలో సిబిఐ లేదు ఇవాళ. అయినా కూడా సిబిఐ ఏం చెప్తా ఉంది, ఛార్జ్ షీట్ల మీద అంటే బెయిల్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరికైనా కూడా. 90 రోజులకు బెయిల్ ఇవ్వాలనేది, మరి ఆటోమేటిక్ గా బెయిల్ ఇవ్వాలనేది కూడా రూల్. అయినా కూడా మరి సిబిఐ ఇవాళ మరి కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు కలిసి ఇవాళ ఆయన అనుబంధ ఛార్జ్ షీట్లని ఇవాళ ఏదో ఒకటి అని చెప్పి పెట్టి ఆయన జైల్లో పెట్టడం జరుగుతా ఉంది. ఇవాళ చూస్తే ఈ రోజు న్యాయం కూడా ఒక్కో రకంగా ఉంటా ఉంది. ఈ రోజు చూస్తే మరి జగన్ బాబు ఏ విధంగా సాక్షులను ప్రభావితం చేస్తాడు. మరి బయటున్న మంత్రులైతే, రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళైతే మరి వాళ్ళు ప్రభావితం చేయగలరేమో గాని జగన్ బాబు ప్రతిపక్షంలో ఉండే ఆయన మీద కక్ష పెట్టుకున్న ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి జగన్ బాబు లోపలైతే పెట్టారు. మరి దేవుని దయ వల్ల అన్ని బాగా నడుస్తాయని అనుకుంటా ఉన్నా. ఈరోజు సబితమ్మకు ఒక న్యాయం, మరి మోపిదేవికి ఒక న్యాయం, ధర్మాన ప్రసాద్కి ఒక న్యాయం, మరి ములాయం సింగ్ కోడలకు ఒక న్యాయం, మరి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. మరి ఈరోజు చిరంజీవికి ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయం. చంద్రబాబు నాయుడు గారిని సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే వాళ్ళ దగ్గర సిబ్బంది లేదట. ఇది ఒక కారణం, సిబ్బంది లేదని చెప్తా ఉన్నారు. మరి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం జరుగుతా ఉంది ఇవాళ. అయినా కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. మరి మీరందరూ జగన్ బాబు పక్షంగా ఉన్నారు. మీ ప్రార్థనలు, మీ అభిమానం, మీ ప్రేమ అన్ని కూడా ఇవాళ జగన్ బాబు పక్షంగా ఉన్నాయని చెప్తా ఉన్నా. మరి ఇంత అభిమానం మీలో ఉందని చెప్పి మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు, మరి మంత్రులు మాట్లాడుతా ఉన్నారు. జగన్ బాబుకు ఉరి వేయాలట. ఏం మాటలు మాట్లాడుతా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వెలివేయాలట. మరి ఈ రోజు టీడీపీ అయినా కానీ మరి కాంగ్రెస్ అయినా వెలివేసే రోజులు దగ్గరలో ఉన్నాయని వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇవాళ ఇద్దరికి కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి, మరి కాంగ్రెస్ వాళ్లకు కూడా చెప్తా ఉన్నా. మొన్న అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి వచ్చారు. మరి వాళ్ళకి మీకు దమ్ముంటే బై ఎలక్షన్ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏ ఎలక్షన్ అయినా సరే పెట్టండి. మరి ఏ విధమైనటువంటి అభిమానం ఉందో ప్రజలు ఒకసారి మీకు చూపిస్తారు. మిమ్మల్ని వెలివేసే పరిస్థితి తొందరలో ఉంది అని చెప్పి వారికి తెలియజేస్తూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి, మీరు చూపించిన ప్రేమకు మరి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రుణపడి ఉంటుందని జగన్ బాబు మీ అందరికీ చెప్పమన్నాడు. జగన్ బాబు నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి కన్న ప్రతి కళ మన జీవితాల్లో నెరవేర్చుకుందాం. మరి రాజశేఖర రెడ్డి గారి కన్న కళ మరి జగన్ బాబు ప్లీనరీలో చెప్పింది కూడా ప్రతిదీ నెరవేర్చుకుందాం ఇవ్వాలని చెప్తా ఉన్నా. అమ్మఒడి కార్యక్రమంలో మరి కేజీ నుంచి పీజీ వరకు చదువు ఉచితంగా చెప్పిస్తానని చెప్పడం జరిగింది. మరి కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క పిల్లాడి కోసం 500 రూపాయలు వంతున అమ్మఒడిలో వేస్తారని చెప్పడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు 700 రూపాయలు అమ్మఒడిలో వేస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా డిగ్రీ చదివే పిల్లలకు 1000 రూపాయలు అమ్మఒడిలో వేస్తానని చెప్పింది ప్రభుత్వము. మరి ఉచితంగా జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీకు అందరికీ కూడా చదువులు ఫ్రీగా ఉంటాయి. ఈ రోజు 200 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు 700 రూపాయలు పెన్షన్ వస్తుంది వాళ్ళకు.